రేపు శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి. 11 యాలకులతో ఇలా చేస్తే చాలు 11 లక్షలతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా ఎందరో జీవితాలను మార్చిన యాలకుల పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో శుక్రవారం తిథిన ఆచరిస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. శాస్త్రాల ప్రకారం యాలకులకు చాలా శక్తి ఉంటుంది. అలానే కాకుండా యాలకులతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే యాలకులు ఏంటంటే నార్మల్గా చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తాయి. యాలకులతో చేసే పరిహారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అనారోగ్య సమస్యలు ఉన్నా, డబ్బు సమస్యలు ఉన్నా, ఇలా ఏ సమస్య ఉన్నా సరే యాలకులతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే యాలకుల పరిహారాలను చాలా ఎక్కువగా ఆచరించేవారు. ముఖ్యంగా శుక్రవారం పూట ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. నార్మల్గా మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలి కదా, డబ్బు రావాలి, డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే మేము కూడా బాగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే యాలకుల పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు. యాలకులు ధనాన్ని ఎలాగైతే సూచిస్తూ ఉంటాయో అలానే మన యొక్క సమస్యను కూడా అలాగే తీరుస్తూ ఉంటాయన్నమాట. మనకి ఎంతటి సమస్య ఉన్నా సరేనండి యాలకుల పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఆ సమస్య తీరిపోతుంది. అలానే కాకుండా చక్కటి యోగం కూడా కలుగుతుందన్నమాట. చాలామందికి అనేక రకాల ధన సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక శుక్రవారం పూట, ఇది మనకు పవిత్రమైన మాసం, అలానే కాకుండా శ్రావణ మాసంలో రేపు 3వ శుక్రవారం, ఇది చాలా శక్తివంతమైనది కదా. ఈ రోజున మీరు ఏంటంటే కనుక రండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకొని అమ్మవారి పటానికి చక్కగా కుంకుమ, పసుపు, గంధంతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఎర్రటి పుష్పాలను సమర్పించి ఆ తర్వాత దీపారాధన చేసుకొని అనంతరం ఏంటంటే కనుక ఒక 11 యాలకులను తీసుకోండి. 11 యాలకులను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ 11 యాలకులు అలానే కాకుండా ఏంటంటే అందులో చిటికెడంత కుంకుమ, పసుపుని వేయండి. ఈ 11 యాలకులు కూడా ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టండి. మనం ఒక ప్లేట్లో కూడా పెట్టుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోవచ్చు, లేదంటే ఒక తెల్లని కాగితంలో కూడా ఈ 11 యాలకులను పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టుకొని చక్కగా ఏంటంటే ధన సమస్య పోవాలి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి బాగా అంటే ధనం అనేది రావాలి, అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం అనేది కలగాలి అనేసి మనం పూజించుకోవాలి. యాలకులని ఇలా అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యాలకులని అంటే తీసుకొని మనం మన దగ్గర అంటే దాచుకోవడం వల్ల, లేదంటే కనుక మనం మన దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ 11 యాలకుల నుంచి మనం 2 కానీ 5 కానీ యాలకులను తీసుకొని మన జేబుల్లో కానీ పర్సుల్లో కానీ లేదంటే కనుక మన హ్యాండ్ బ్యాగ్స్లో కానీ మనం పెట్టుకోవడం వల్ల ధనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటూ ఉంటుంది. ఈ రోజు డబ్బు లేదు, ఈ రోజు డబ్బు రావటం లేదు అనే బాధ మీకు కలగదనమాట. అంత బాగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. చక్కగా ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మానవ జీవితంలో ఉండే ధన సమస్యను తీర్చడానికి యాలకులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చి పెడతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా యాలకుల పరిహారం చేసి ఎంతో మంది కూడా మేలుని పొందారని కూడా మనకు శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. యాలకులు నార్మల్గా ఏంటంటే మంచి వాసనను కలిగి ఉంటాయి. కాబట్టి యాలకులు ఏంటంటే నైవేద్యంలో ఉపయోగిస్తూ ఉంటాం, యాలకుల దీపం పెడుతూ ఉంటాం, యాలకులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం, యాలకుల మాల కూడా మనం ఏంటంటే అమ్మవారికి వేస్తూ ఉంటాం కదా. అలా వేయడం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఇలా యాలకులతో శుక్రవారం పూట ఈ చిన్న పరిహారం చేయడం వల్ల చాలా వరకు కూడా మీకు మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి రేపు శ్రావణ శుక్రవారం రోజున యాలకుల పరిహారాన్ని అయితే మర్చిపోకుండా ఆచరించండి. ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, మా తలరాత అస్సలు కూడా బాలేదు, మేము ఎంత చేసినా కానీ మాకు కలిసి రాదు, ఏం చేస్తే మాకు కలిసి వస్తుంది, ఏం చేస్తే మాకు బాగుంటుంది అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ప్రతిరోజు కాకపోయినా ఏంటంటే చక్కగా అంటే ఒక శనివారం కావచ్చు, ఒక సోమవారం కావచ్చు, ఒక శుక్రవారం కావచ్చు, స్నానం చేసే నీటిలో ఒక 2 యాలకులని చక్కగా వేసేసుకొని స్నానం చేస్తే మీ తలరాత మారిపోతుంది, మీ జీవితం బాగుంటుంది, మీకు ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలా స్నానాన్ని యాలకులతో అంటే వేసుకున్న నీటితో ఆచరిస్తే మాత్రం తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అలానే వచ్చేసి ఏంటంటే గనక గ్రహస్థితి కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. చాలా వరకు కూడా అండి యాలకుల పరిహారం శుక్రవారం పూట అధికంగా ఆచరిస్తూ ఉంటారు. యాలకుల పరిహారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారు అత్యధికంగా ఇష్టపడే అంటే పరిహారం ఏదైనా ఉంటుందా అంటే కనుక యాలకుల పరిహారం అని చెప్పొచ్చు. మానవ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని తీర్చి తలరాతను మార్చేసే పరిహారంగా పరిగణించబడుతుంది. యాలకులకు శక్తి ఉంటుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా యాలకులకు ఉంటుంది. కాబట్టి యాలకులతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితం వస్తుంది అని కూడా
మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే శుక్రవారం పూట తప్పకుండా ఏంటంటే యాలకుల పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల ఫలితం బాగా చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుకనండి, ఇది యాలకుల పరిహారం. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట. ఇదేంటంటేనండి, నార్మల్గా మనకేంటంటే ఏదైనా సరే పెద్ద కోరిక ఉంది, జీవితంలో కోరిక తీరటం లేదు, అలానే కాకుండా ఏంటంటే ఈ సమస్య మాకు సమస్యలాగానే అంటే మిగిలిపోయిందండి, ఈ సమస్యతో మేము చాలా బాధపడిపోతున్నాం. అది ఏ సమస్య అయినా కావచ్చు, మీ పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు, లేదంటే కనుక మీరు డబ్బు రాక ఇబ్బంది పడుతున్నట్టయితే కావచ్చు, లేకపోతే మీ మానవ జీవితంలో అధికంగా మీరు కష్టాన్ని అనుభవిస్తున్నారు, బాధను అనుభవిస్తున్నారు, లేదంటే మీ లైఫ్ అంటే ఏదో ఒక విధంగా ఇబ్బందిగా ఉందనుకునే వారు కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేయండి. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ జీవితం అనేది మారిపోతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అలానే కాకుండా మీకు తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీరిపోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, యాలకుల పరిహారం ఏంటంటే కనుక అతి ప్రాచీనమైన పరిహారం. పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే ఇది మనకు ఆచరణలో ఉంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఎవరైతే యాలకులతో పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేస్తారో వారికి తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట. వారి జీవితాలు మారిపోయి వారికి అదృష్టాలు ఐశ్వర్యాలు కలుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా వాళ్ళ వెంటే ఉంటుందన్నమాట. వాళ్ళ వెంటే ఉండి వాళ్ళని ఎప్పుడు కూడా అమ్మవారు కాపాడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీ గ్రహస్థితి బాలేకపోయినా, మీకు జీవితంలో ఇబ్బంది ఉన్న, బాగా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అనుకునేవారు మీరేం చేయండి అంటే కనుకండి, ఒక చిన్న వస్త్రం తీసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలి ఇదే తీసుకోకూడదని ఏమీ రూల్ లేదనమాట. ఒక చిన్న వస్త్రం తీసేసుకొని అందులో 11 యాలకులు పెట్టుకోండి. 11 యాలకులను పెట్టుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక 5 రూపాయలను పెట్టండి. 5 రూపాయలు 11 యాలకులు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. అంటే శుక్రవారం ఈ పరిహారం చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందే చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. మీరు కావాలంటే చెయ్యండి, చేసిన తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారు. అందులో 5 రూపాయలు 11 యాలకులు పెట్టి వస్త్రం కావచ్చు, లేదంటే గనక ఒక చిన్న పాలిథిన్ కవర్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా చేసేసుకొని మీరు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకొని పూజించుకోండి. పూజించుకోవడం అంటే ఏమీ లేదు, అమ్మవారి పటం ముందు పెట్టుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత మన సంకల్పం చెప్పుకోవాలి. మన జీవితంలో మనకు ఏది తీరని కష్టం వస్తుందో, ఏ తీరని బాధ మనని ఇబ్బంది పెడుతుందో, చాలా వరకు కూడా మనము అంటే ఇబ్బంది పడిపోతున్నాం కదా, అది చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని చిన్న మూటలాగా కట్టుకోండి. కట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీకు దగ్గరలో ఉండే గుళ్ళు ఉంటాయి కదండి, మనకు నార్మల్గా చిన్న చిన్న గుళ్ళు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే గుడి దగ్గర చాలా మంది కూడా ఏంటంటే భిక్షం తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మనం కట్టుకున్న యాలకులు ఉన్నాయి కదా, వాటిని మనం దానం చేయాలి. మీకు సందేహం రావచ్చు, యాలకులు ఎవరు దానం తీసుకుంటారండి అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అలా కనుక మీరు దానం చేయగలిగితే యాలకులని మీకు తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. యాలకులని దానం చేయటం వల్ల అష్ట దరిద్రాలు పోతాయి, అలానే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ గ్రహస్థితి మెరుగుపడుతుంది. మీరు పడుతున్న బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, తీరని కష్టం కావచ్చు, తీరని సమస్య కావచ్చు, ఏదైనా సరే పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నా, ఏదైనా పెద్ద కోరిక తీరటం లేదని మీరు అనుకుంటున్నా సరే ఒక్కసారి పరిహారం చేయండి. ఇలా ఏంటంటే కనుకనండి, యాలకులు అంటే ఒకటే ఇస్తే ఎవరు తీసుకోరు. ఒక 11 రూపాయలతో ఆ మూటని కానీ, లేదంటే ఒక 5 రూపాయలతో ఆ మూటని కానీ ఇస్తే వారు తీసుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వారు తీసుకున్న తర్వాత అది పడేసుకోనివ్వండి, లేదంటే వారు విప్పి ఆ యాలకులని వాడుకోనివ్వండి. కానీ వాళ్ళకైతే ఎలాంటి హాని జరగదు, మనకు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది, మనకు మంచి జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం. చాలా వరకు కూడా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి శుక్రవారం తిథిన ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డది, అత్యంత ప్రాచీనమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట, వారి జీవితం మారిపోతుందన్నమాట. అలానే కాకుండా ధన సమస్య అధికంగా ఉండేవారు ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎలాంటి పరిహారాలు చేసుకోలేము, ఎలాంటి విధి విధానాలను మేము ఆచరించలేము, అలానే కాకుండా ఎలాంటి అంటే ఇబ్బందులను మేము పడలేమండి. చాలా వరకు కూడా సింపుల్గా ఉండే పరిహారం ఉంటే బాగుండు, ఇవన్నీ కూడా మేము ఆచరించాలంటే మా వల్ల కాదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి శుక్రవారం రాత్రి పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక 2 యాలకులను తీసుకోండి. తీసేసుకుని ఆ యాలకులని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని రాత్రికి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ యాలకులని ఏంటంటే కనుక చక్కగా ఎక్కడైనా సరే, ఏదైనా చుట్టుముదట్లో కావచ్చు, మీ ఇంటి బయట కావచ్చు, గుడి ప్రాంగణంలో కావచ్చు, పడేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట, చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. అలా కూడా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అలా కూడా మీరు ఫలితాన్ని పొందేసి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోగలుగుతారు, ధనాన్ని
ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవటానికి, జీవితం మారటానికి, అన్ని విధాలుగా కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి మనం పట్టిందల్లా బంగారం అవ్వటానికి ఏంటంటే గనక శుక్రవారం పాటించే యాలకుల పరిహారం అత్యంత శక్తివంతమైనది. కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో ఆచరించుకుంటారో, ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికైతే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని కూడా మనకు శాస్త్రాలు, పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు శ్రావణ శుక్రవారం చాలా అద్భుతమైన రోజు కావున ఏంటంటే గనక ఈ యాలకుల పరిహారం ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి తప్పనిసరిగా ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనకనండి ఇలా చేయడం వల్ల అయితే చాలా వరకు కూడా మీరైతే అద్భుత ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో యాలకులకు చాలా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. యాలకులతో చేసే పరిహారం కావచ్చు, యాలకులతో చేసే విధి విధానం కావచ్చు, చాలా మంచి రిజల్ట్ని అంటే తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధల్ని తీర్చేసుకోండి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యంతో పాటు మీరు ఏ పరిహారం చేసినా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది తొలగిపోయి మీకు ఇంకా అన్ని శుభాలే జరుగుతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట.